ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ కృపగల దేవ, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాటల కొరకు మేము ఎదురుచూస్తుండగా శక్తి కలిగినటువంటి జీవము కలిగినటువంటి నీ మాట చేత మమ్మల్ని పలకరించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనము. తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడి అనియు నమ్మవలెను కదా. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు వెదుకువారికి ఎవరిని వెతుకుతా ఉన్నాం, ఎవరిని వెతకాలి? ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనము ధ్యానించినట్లయితే తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఈరోజు మనము ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి వస్తువుల కోసము వెతుకుతూ ఉంటాము. మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతరుల కోసము మనము వెతుకుతూ ఉంటాము. ఇతరుల సహాయం కోసము వెతుకుతూ ఉంటాము. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ సమయంలో, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు. ఎవరిని వెతకాలి అంటే దేవుణ్ణి మనము వెతుకువారిగా ఉండాలి. గడిచిన దినములలో మనము వేటిని వెతికాం, వేటి వెనకాల పరిగెట్టాం, వేటిని దొర్లాడము ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ సమయంలో దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా తన్ను వెతుకు వారికి, ఎవరైతే దేవుణ్ణి వెతుకుతారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, ఎవరైతే దేవుని కోసం దొర్లాడుతారో వారికి ఆయన ఏం చేస్తానంటున్నాడంటే ఫలము దయచేవాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. తను ఫలము దయచేవాడనియు నమ్మవలెను. ఈరోజు మనం వేటిని వెతుకుతున్నాము, వేటిని నమ్ముతా ఉన్నాము. మనుషుల కోసం వెతుకుతా ఉన్నవేమో, మనుషుల్ని నమ్ముతా ఉన్నవేమో. జాగ్రత్త, వాళ్ళొక రోజు మనల్ని మోసం చేస్తారు, లేదా వారొక రోజు మనల్ని విడిచిపెట్టేస్తారు. కాబట్టి మనం ఎవరిని వెతకాలి అంటే దేవుణ్ణి వెతుకువారిగా ఉండాలి. ఎవరైతే ఆయన్ని వెతుకుతామో, ఎవరైతే ఆయన్ని కోసము తొర్లాడుతూ ఉంటామో ఆయన ఏం చేస్తాడంటే వారికి ఫలము దయచేస్తాడు. దేని గురించి నువ్వు ఆయన వెతుకుతా ఉన్నావు, నీ జీవితంలో దేని గురించి మనం ఆయన వెతుకుతా ఉన్నామో దానికి ఆయన ఫలము దయచేవాడై ఉన్నాడు. ఆయన నమ్మాలి. ఎందుకంటే ఆయన వెతుకు వారికి ఆయన ఏం చేస్తాడు, తన ఫలములను అనుగ్రహిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఏ ఫలముల కోసమో ఎదురు చూస్తూ ఉన్నావు, నీ జీవితంలో ఏ ఫలములుంటే బాగుండు అని ఆశపడతా ఉన్నావు, నేను ఏ విధంగా ఫలిస్తే బాను అని ప్రయాసపడతా ఉన్నవేమో. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుణ్ణి వెతికినట్లయితే, దేవుని కోసము తొర్లాడినట్లయితే ఆయన ఏం చేస్తానంటున్నాడంటే నీకు ఫలములను అనుగ్రహిస్తానంటున్నాడు. ఫలములు లేని జీవితాలు, ఫలములు లేనటువంటి కుటుంబాలుగా మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము ఫలములు కావాలని ఆశపడతా ఉంటుంటే, మన జీవితంలో మన కుటుంబాలలో ఫలముల కోసం ఎదురు చూస్తున్నట్లయితే మనం ఏం చేయాలంటే ఆయనను వెతుకువారిగా ఉండాలి. ఆయనను వెతుకువారిని ఆయన ఎంత మాత్రము విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వెతుకువారిని ఆయన ఎంత మాత్రము తోసివేసేవాడు కాదు. ఆయన ఎతుకువారిని ఆయన ఏం చేస్తాడంటే చేర్చుకును దేవుడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీవు నేను ఎవరిని వెతుకుతా ఉన్నాం, వేటిని వెతుకుతా ఉన్నాం, వేటి వెనకాల పరిగెడతా ఉన్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యమును బట్టి ఆయన్ను వెంబడించినట్లయితే, ఆయనను వెతికినట్లయితే ఆయన మనకి ప్రతిఫలమును అనుగ్రహిస్తానంటున్నాడు. మనం నమ్మాలి, మనం విశ్వసించాలి. ఆయన వెతికినప్పుడు ఆయన మనకి ఫలములను అనుగ్రహిస్తాడు. ఈ మాటలను బట్టి మనం విశ్వాసము తెచ్చుకుని, ఈ మాటలను బట్టి నిరీక్షణ తెచ్చుకుని, మన జీవితంలో మన కుటుంబంలో లేనటువంటి ఫలములను కోసము ఆయనను వెతుకువారిగా మనం ఉన్నప్పుడు, ఆయన వెంబడించే వారిగా మనం ఉన్నప్పుడు సమస్తమును ఆయన సమకూర్చువాడిగా ఉంటాడు. మనము ఆయన వెతికితే చాలు ఆయన మనకి సహాయము చేస్తాడు. అయితే మనం వేటిని వెతుకుతూ ఉన్నాం, ఈ లోకానుసారంగా లోకస్తులు వేటినైతే వెతుకుతూ ఉన్నారేమో మనము కూడా వాటిని వెతుకుతున్నామేమో. జాగ్రత్త, దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని వాక్యం విన్నటువంటి మనము వేటిని వెతకాలి అంటే దేవుణ్ణి వెతుకువారిగా ఉండాలి. ఆయన వెతుకుతూ ఉన్నప్పుడు
ఆయన మనకి సహాయము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ సమయంలో ఈ మాటలైన బిడ్డల కొరకు ప్రార్థిస్తా ఉన్నాను. నీ కృప చూపించండి. వాళ్ళు జీవితంలో దేనికోసమైతే వెతుకుతా ఉన్నారో, దేనికోసమైతే దేవా తండ్రి ప్రయాసపడుతూ ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా తండ్రి ప్రభు, మొదటిగా నిన్ను వెతికే కృపను వారికి దయచేయండి ప్రభా. దేవా తండ్రి నీవే సహాయం చేయండి. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మా జీవితాలలో ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.